మరో 48 గంటల్లో తీరాన్ని దాటనున్నటువంటి మోందా తుఫాను తెలుగు రాష్ట్రాలకి పొంచి ఉన్నటువంటి అతి భారీ వర్షాల ముప్పు, మధ్యాంధ్ర జిల్లాలకి రెడ్ అలర్ట్ జారీ. వివరాల్లోకి వెళ్దాం, వాతావరణ పరిస్థితులను తెలుసుకుందాం. వాటికంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే మోందా తుఫాను ప్రభావంతో ముఖ్యంగా గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు అక్టోబర్ 27, 28, 29 తేదీలో నమోదయ్యే అవకాశాలు ఉండడంతో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. కావలి, నెల్లూరు, బుజిబుజి నెల్లూరు, ప్రకాశం, అదేవిధంగా ఒంగోలు, సింగరాయకొండ, చీమకుర్తి, గుంటూరు, మంగళగిరి, తాడేపల్లి, తాడికొండ, చిలకలూరుపేట, నరసరావుపేట, సింగరాయకొండ, రాజమండ్రి, కాకినాడ, ఐపోలవరం ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, బాపట్ల తీరాన్ని దాటనున్నటువంటి అల్పపీడన కారణంగా నమోదవుతున్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక పశ్చిమ తెలంగాణ ప్రాంతాలు ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం, ములుగు, జయశంకర్, భూపాల్పల్లి ప్రాంతాల్లో కూడా అతి భారీ వర్షపాతం నమోదవుతుంది. రాయలసీమలోని పలు ప్రాంతాల్లో కడప, చిత్తూరు వ్యాప్తంగా మోస్తరు వర్షాలు కురుస్తాయి. మోందా తుఫాను ప్రభావం అత్యధికంగా ఉండే మధ్యాంధ్ర జిల్లాల్లో చాలా వరకు పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు ప్రజల్ని. దాదాపుగా చాలా ప్రాంతాలు నీట మునుగునున్నాయి. హైదరాబాద్ లో ప్రస్తుతానికి పొడి వాతావరణం, ఈ రోజు రాత్రికి వర్షాలుంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.